హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ మంచి టేస్టీగా ఉండే నాటికోడి చికెన్ ఫ్రైని కుక్కర్లో ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ చికెన్ ఫ్రైని అన్నంతో తిన్నా, రోటీ చపాతీలో లేదా వట్టిగా చికెన్ తిన్నా స్పైసీగా చాలా చాలా బాగుంటుందండి. నాటికోడి చికెన్ ఫ్రై ఎక్కువ ఇష్టపడవు, కానీ ఇలా చేస్తే ఎప్పుడు ఇదే విధంగా చేయమంటారండి, అంత రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై స్పెషాలిటీ ఏమిటంటే ఎవరైనా ఈజీగా చేయొచ్చండి. బ్యాచిలర్స్ అయినా లేదా కొత్తగా వంట చేసేవారైనా సూపర్ టేస్టీగా కుదురుతుందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసే ఈ నాటికోడి చికెన్ ఫ్రైని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 kg చికెన్ని బాగా శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ మనం ఉప్పు వేసి శుభ్రంగా లెమన్ వేసి వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకుంటే మనకు నీచు వాసన అనేది రాదు. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో నేను 2 నుంచి 3 ఆనియన్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 3 ఆనియన్లు సన్నగా తరిగి కట్ చేసి తీసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే అవసరం లేదండి. దీంట్లో కొంచెం సాఫ్ట్ అయితే చాలు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ దాకా వేసి పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలండి. మొత్తం చికెన్ని వేసుకోవాలి. లివర్ని మాత్రం తర్వాత వేసుకోవాలండి. ఇలా వేసి చికెన్ని బాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్కి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు ఇక్కడ కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీకు ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసి ఒక 2 విజిల్స్లో చికెన్ని ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. చికెన్ బాగా సాఫ్ట్ అయిందండి. కొంచెం వాటర్ కూడా వస్తుంది దీంట్లో మనం మూత పెట్టడం వల్ల. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసి మనము వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి. దగ్గర చేసుకోవాలి వాటర్ మొత్తం. అప్పటి వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పిడికెడు పుదీనా, పిడికెడు కొత్తిమీర, కర్రీ లీవ్స్ ఏమో ఒక పిడికెడు తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి చికెన్కి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకుందాము. చూడండి, చికెన్ ఆల్మోస్ట్ మనకు వాటర్ మొత్తం అబ్జర్వ్ అయింది. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని దీంట్లో యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ మొత్తం దగ్గర వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఒకవేళ మీరు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు దీంట్లో, బట్ ఇక్కడ నేను వేయట్లేదండి. తక్కువ మసాలాతోనే ఈ చికెన్ ఫ్రైని చూపిస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం దీంట్లో లివర్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీరు 1 లెమన్ దాకా మీడియం సైజ్ లెమన్ తీసుకొని పిండి కూడా వేసుకోవచ్చండి. ఇలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి చూడండి చికెన్ దగ్గర వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో మనం కొత్తిమీరని సన్నగా తరిగి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీరు కావాలంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం డ్రైగా చేస్తున్నానండి ఇక్కడ చికెన్. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి. చూడండి, ఇక్కడ నేను అన్నంతో సర్వ్ చేసి చూపిస్తున్నానండి. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని ఇలా తింటే సూపర్గా ఉంటుందండి. దీంట్లో సాంబారు ఇంకా పప్పు ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నంచుకొని తింటే చాలా టేస్టీగా కమ్మగా ఉండే చికెన్ ఫ్రైని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇలా చూడండి, కలుపుకొని చికెన్ పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. చూడండి, చికెన్ కూడా ఎంత సాఫ్ట్గా అయిందో. మనం ఇలా ఈజీగా కుక్కర్లో చేయండి ఒకసారి, రుచి చాలా బాగుంటుందండి. చేయడం కూడా సింపుల్గా, చూస్తేనే నోట్లో నీరు ఉరుతాయండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చపాతీ, అన్నం, రోటీ దేనిలో తీసుకున్నా కూడా
సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉండే నూరూరించే నాటికోడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం ఇలా ఆనియన్ పెట్టుకొని లెమన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మనం ఒట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుందండి. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. సూపర్గా కుదురుతుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.